అందరికీ గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు సింధు వ్లాగ్స్. ఇదైతే పార్ట్ 2 అనమాట. నైట్ అందరూ గుళ్ళో పడుకున్నారు, మేము ట్రక్లో పడుకున్నామని చెప్పాం కదా. వాళ్ళు పాపం పడుకోలేదంట, గుళ్ళో కూడా బాగా దోమలు గరిచేసినాయంట వాళ్ళని కూడా. ఇంకా మాకైతే అప్రాక్సిమేట్లీ 5:30కి అలా పడుకొని నేను 6కి లెగిసిపోయాను అనమాట. మా వాళ్ళందరం ఇంకా అక్కడైతే పక్షులు అరుస్తున్నాయి అనమాట, ప్యారెట్స్. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆ సౌండ్ వింటుంటే. ఇంకా మేమైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాం అనమాట. వాష్రూమ్స్ ఉన్నాయంట, ఇంకా అక్కడ వాష్రూమ్ యూజ్ చేసుకున్నందుకు వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారంట పర్ పర్సన్కి 20 రూపీస్. ఇంకా మేమైతే వెళ్ళిపోయామండి, అందరం కలిసేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వచ్చు అనేసి. ఇంకా ఈలోగా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా హెయిర్ స్టైల్ వేసేసుకున్నాను నేనైతే. ఇంకా అమ్మమ్మ అయితే బోనం వండుతుందన్నమాట అక్కడ. అంటే నార్మల్గా కట్టెలు పొయ్యి పెడతారు కదండి, మాకు గ్యాస్ స్టవ్స్ అవన్నీ ఏమి ఉండవు కదా. మేము వచ్చేటప్పుడే ట్రక్లో కట్టెలు తీసుకొచ్చినాం అనమాట. దాంతో అమ్మమ్మ వాళ్ళు కుక్ చేస్తున్నారు, అంటే పొయ్యి పెడుతున్నారు. ఇంకా కుకింగ్ వరకు వెళ్ళలేదులేండి. ఇంకా నేనైతే ఒకటి ఫీల్ అవుతున్నాను అనమాట, నా మొహం మీద కొంచెం కుంకుమ ఉంటే బాగుండేదనేసి. కుంకుమ లేకపోయేసరికి నా ఫేస్ చూడండి ఎలా ఉందో, చాలా డల్గా. ఇంకేం చేస్తాం, బోనం కోసం పసుపు కుంకుమ పెట్టడానికి తీసుకొచ్చారు. సో బోనంకి పెట్టిన తర్వాత పెట్టుకుందాం అనేసి ఆగిందనమాట. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం ఇక్కడ. నైట్ పూరీలు చేసుకొని వచ్చారు అత్తయ్య వాళ్ళు. సో ఇంకా అవి తింటున్నాం అనమాట. చెర్రీ నేను బోనం ఎత్తుకోకముందు ఎందుకు తింటున్నా అంటే, బోనం నేను ఎత్తుకోను. అంటే ఈ టెంపుల్లో అమ్మవారికి ఆడవాళ్ళు గర్భగుడిలోకి కానీ బోనాలు కానీ ఎత్తుకోరంట, ఇంకా మగవాళ్ళే అంటే వెళ్ళేది. సో ఈసారి టర్న్ ఎవరికి వస్తుందో చూద్దాం. ఇంకా అమ్మమ్మ అయితే స్టార్ట్ చేసిందండి, పొయ్యి వెలిగించిందనమాట. ఇంకా స్టవ్ అయితే ప్రశాంతంగా 5 నిమిషాలలో అయిపోద్ది. కానీ ఇక్కడ స్టవ్స్ అవైలబుల్లో ఉండవు కదా, మనం కట్టెల పొయ్యి పెట్టుకొని వండుకోవాలి కాబట్టి అక్కడ గాలికి అది మండట్లేదు సరిగ్గా. ఇంకా మా అమ్మమ్మ అయితే అలాగే అక్కడ కూర్చొని పొయ్యి ముట్టించి ఇంకా తనైతే వంట చేస్తుందండి. చాలా కష్టపడుతుంది నిజంగా. ఇంకా అవన్నీ కుకింగ్ అయిపోయిన తర్వాత బోనంని దింపేసి, ఆల్మోస్ట్ కుక్ అయిందంట, ఇంకా బెల్లం వేసి దింపేయడమే అని చెప్పారు. కోడి చూడండి ఎలా ఉందో కవర్లో. మేము బుట్టలో తీసుకొచ్చాం దాన్ని, అది ఆగట్లేదు, బుట్టలో జంప్ చేస్తుంది. సో ఇంకా కవర్లో పెట్టేసాం. ఇంకా బోనం రెడీ అయిందండి. అమ్మమ్మ చుట్టూ గుడ్డ చుడుతుందనమాట. చుట్టుగుడ్డ అంటే మనకి బోనం వేడిగా ఉన్నప్పుడు తల మీద పెట్టుకుంటే కాలిద్ది కదా. సో మన తలకి ఇంకా బోనంకి మధ్యలో క్లాత్ చుట్టి పెడతారనమాట. ఇంకా అందరం రెడీ అయిపోయాము. అన్ని కోడిని ఇంకా బాస్కెట్ తీసుకున్నాం అనమాట. కొబ్బరికాయలు ఇవన్నీ పెట్టుకున్నవన్నీ తీసేసుకొని వెళ్ళిపోతే పని అయిపోద్ది, మళ్ళీ ఇక్కడికి రాకుండా. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ముఠా వాళ్ళ బోనం కూడా రెడీ అయిందనమాట. వాళ్ళు సపరేట్గా కుక్ చేసుకున్నారు, ఇంకా మాకు సపరేట్ అనమాట. మా ఆయన అయితే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాడు, ఫస్ట్ టైం కదా తనకి. కోడిని అలా పట్టుకుంటే ఎలా, కోసిన తర్వాత మళ్ళీ బ్లడ్ అంతా బయట పడుతూ ఉంటుంది కదా అనేసి మా తాతయ్య కవర్ తీసుకున్నాడు అనమాట. ఈలోగా మా మామయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ చాలా హడావుడి చేస్తున్నారు. ఇంకా ఫైనల్లీ బోనంకి అయితే దండం పెట్టేసుకున్నాము. అందరం దండం పెట్టుకున్న తర్వాత అమ్మమ్మ హరికి లిఫ్ట్ చేసిందనమాట పైకి పెట్టుకోవడానికి. తనైతే నర్వస్గా ఫీల్ అవుతున్నాడు అని చెప్పాను కదా. ఇంకా ఫైనల్లీ బోనం పెట్టిన తర్వాత అంతకుముందు బాగానే ఉన్నాడు, కొంచెం కూడా స్వెట్ రాలేదు. బోనం ఎత్తుకున్న తర్వాత కొంచెం స్వెట్ వచ్చింది, ఎందుకో మరి అర్థం కాలేదు నాకు కూడా. తను కొంచెం నర్వస్గా ఇంకా స్ట్రెస్ అయినట్టు అనిపించింది నాకు. మనం కూడా రెగ్యులర్గా బోనం ఎత్తుకున్నప్పుడు మనకి వెయిట్ అనిపించదు, కానీ తల మీద పెట్టుకొని నడుస్తున్నప్పుడు బోనం బరువు పెరుగుతుంటుంది అనమాట. అంటే అమ్మవారు మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది, వీడు ఎత్తుకోగలడా, ఏమో ఎత్తుకోగలుగుతుందా, ఎత్తుకోలేవదా అనేసి ఆమె టెస్ట్ చేస్తుందనమాట. కానీ మా ఆయన టెస్ట్లో అయితే క్వాలిఫై అయిపోయాడు అనమాట. ఇంకా బోనం తీసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాం బయటికి. అన్నీ చూసుకుంటున్నాము చుట్టుపక్కల ఏమైనా బయట పెట్టి మర్చిపోయామా అనేసి. ఎందుకంటే ఎవరైనా తెలియని వాళ్ళు మేము గుళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు తీసేసుకొని వెళ్ళిపోతారండి, అప్పుడు మేము ఎవరిని అడగలేము కదా. అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసుకున్నాం. ఈలోగా మా అత్తయ్య బోనంకి నీళ్ళు ఆరబోయడానికి లోటాలో తీసుకొచ్చిందనమాట. మేము బిందెలు అవేం తీసుకొని రాలేదు కదా. ఇక్కడ మా ఆయన నాతో మాట్లాడుతున్నాడు, నేను మంచిగా ఎత్తుకున్నానా, బోనం కరెక్ట్గా ఉందనేసి. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది తను అలా చూస్తుంటే. మేమే కాదండి, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మగవాళ్ళే బోనం ఎత్తుకున్నారనమాట. అదొక ఆచారం అనమాట ఆ టెంపుల్లో. ఇంకా స్టార్ట్ అయ్యామండి అక్కడ నుంచి అన్ని సర్దేసుకొని. ఇంకా అమ్మమ్మ నీళ్ళు ఆరబోస్తుంది. ఉండే సత్రం దూరంగా ఏం లేదండి, దగ్గరనే ఉంది గుడికి. ఇంకా మేము బై వాక్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా డ్రమ్స్ కొట్టే ఆయన కోసం వెతుకుతున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు బోనం ఎత్తుకున్న వాళ్ళకి డ్రమ్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇంకా మేము కూడా ఎలాగో బోనం ఎత్తుకున్నాడు కదా, మేళంతో పోతే బాగుంటుంది కదా అని చూస్తున్నాం అనమాట. దొరకట్లేదండి ఎవ్వరు కూడా. సో ఇంకా మేము కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక ఆయన వచ్చి మమ్మల్ని అడిగాడు, మీకు డ్రమ్స్ కావాలా సార్ అని అడిగితే ఓకే అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇంకా ఆయన మాతో వస్తున్నారనమాట డ్రమ్స్ కొట్టుకుంటూ. మేమైతే స్టార్ట్ అయ్యామనమాట గుడి చుట్టూ తిరగడం. ఇక్కడ మధ్యలో నుంచి స్టార్ట్ చేసిన ప్రదక్షిణం మనకి కౌంట్లోకి రాదు. సో మొత్తం మేమైతే 3 ప్రదక్షిణాలు చేసాము. ఇది ఫస్ట్ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది కౌంట్ చేయకుండా. ఇంకా మా ఆయన బోనం ఎత్తుకొని అలా వెళ్తుంటే మా తాతయ్యకి ఇంకా అందరికీ చూడడానికి చాలా భలేగా అనిపిస్తుందంట, హ్యాపీగా
అంటే ఎవ్వరు ఎత్తుకోరు కదండి మగవాళ్ళు బోనాలు. ఇంకా మా కోసం మా అమ్మమ్మ వాళ్ళు ఇదంతా చేస్తున్నారనమాట. నా కోసం మా ఆయన కోసమే వీళ్ళు ఇంత ఘనంగా తాపత్రయపడి చేస్తుంది. ఇంకా వీళ్ళైతే ముఠా వాళ్ళు అనమాట, వెనక నుంచి వస్తున్నారు. అంటే మా వెనుక వాళ్ళు కూడా ఒక బోనం ఉందని చెప్పాను కదా, వాళ్ళు కూడా ఒక ముఖాయిని ఎత్తుకున్నాడు అనమాట. వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. అందరం కలిసి ఇట్లా గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాము. ఇంకా అన్నీ అయిపోయినాయండి ప్రదక్షిణాలు. కంప్లీట్గా 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత గుడి ముందు ఆగామన్నమాట. ఇంకా వెళ్దామనేసి ఈలోగా మా సరౌండింగ్స్లో ఉండే ఆమె, అంటే మా బ్యాచ్లో ఉండే ఆమెకి దేవుడు వచ్చిందనమాట. సో ఇంకా ఆమెను చూడంగానే నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఇంత దూరం వచ్చి అందరూ ఒక ఫోటో దిగిపోతే బాగోదనేసి ఆ బోనం మీదే ఫోటో దిగుతున్నాము. ఇంకా ఆమెకి దేవుడు వచ్చాడని చెప్పాను కదా, ఆమె అప్పటి వరకు బాగానే ఉందండి. సడన్గా ఇంకా మేము లోపలికి వెళ్ళే సిచ్యువేషన్లో ఇంకా అసలు తను గట్టి గట్టిగా అరుస్తుంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చేసినాయి. చూడండి మీకు చూపిస్తాను నేను. అమ్మో! నిజంగా అండి, నేను అంటే చూస్తుంటాను దేవుడు వచ్చిన వాళ్ళని కంటిన్యూస్గా, నాకు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నిజంగా నాకు బాడీ మొత్తం స్వెట్టింగ్ వచ్చిందనమాట. ఇంకా ఫైనల్లీ గుళ్ళోకి వెళ్తున్నాము. ఆయనైతే నన్ను తిట్టారండి వీడియో తీయొద్దని, కానీ నేను మీకు చూపించాలని తాపత్రయంతో ఇంకా సైలెంట్గా ఫోన్ రికార్డింగ్ చేస్తున్నట్టు కూడా తెలియకుండా వీడియో తీసుకున్నాను అనమాట. ఈమెనే అండి శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారు. నిజంగా అండి చాలా సత్యం గల అమ్మవారండి. మేము వెళ్ళి ఇది నా సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం నాకు 10 years ఉన్నప్పుడు వెళ్ళాను నేను. మళ్ళీ ఇప్పుడు ఇదైతే సెకండ్ టైం నాకు మ్యారేజ్ అయిన హస్బెండ్తో మా ఫ్యామిలీతో కలిసి వచ్చాను నేను. సైలెంట్గా వీడియో తీస్తున్నాను కదా, ఇవన్నీ డిస్టర్బెన్స్గా ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి దాన్ని. ఇంకా మీరైతే అమ్మవారిని చూసి దండం పెట్టుకోండి. నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకున్నాను. నేను, నా ఫ్యామిలీ, ఇంకా నా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలి, నా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని దండం పెట్టుకున్నాను అనమాట. ఇంకా అక్కడ బోనం చల్లించుకున్న తర్వాత మేమైతే ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తిందామని వచ్చాము. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ గుళ్ళో అమ్మవారికి ఇంకా ముడుపు కట్టుకుందామనేసి పూజ చేయించుకున్నామండి. అయ్యగారు మాకు పూజ చేసి ఇచ్చారనమాట. ఇంకా ఆ ముడుపు మేము ఇక్కడ నాగన్న స్వామి దగ్గర కట్టాలన్నమాట. ఇక్కడ చిన్న శివలింగం కూడా ఉంది. ఇంకా మేమైతే ఫైనల్లీ ప్రదక్షిణాలు వేసేస్తున్నాము. పార్ట్ 3 కోసం వెయిట్ చేసేసేయండి. సబ్స్క్రైబ్.